వెల్కమ్ టు జిహెచ్ఎస్ బోరబండ. ఎలక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఓటర్స్ కూడా బయట వెయిట్ చేస్తున్నారు. అంటే ఎలక్షన్ దేని గురించి మరి అంటే ఎన్నికలు అంటే ఏంటివి, ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటుంది, ఓట్ అనేది ఎలా ఉంటుంది, ఆ ఎన్నికల పైన విద్యార్థులకు అవగాహన రావాలి, వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశము. అలాగే ఎలక్షన్ అనేది స్కూల్లో జరుగుతుంది కాబట్టి దాని గురించే ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ సోషల్ సార్ కూడా ఉన్నాడు. సార్ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. సార్, ఎలక్షన్ పైన మీ అభిప్రాయం? గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఇవాళ మేము మా స్కూల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఒక 5 పోస్టులకి మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు, స్కూల్ డిసిప్లిన్ లీడర్, ఒకటి స్కూల్ అసెంబ్లీ లీడర్, అండ్ ఒకటి స్కూల్ స్పోర్ట్స్ లీడర్, అండ్ స్కూల్ హెడ్ బాయ్ ఆర్ గర్ల్, అండ్ స్కూల్ క్యాప్టెన్. ఇలా 5 పోస్ట్కి మేము ఎలక్షన్ నిర్వహిస్తున్నాము. సో బేసికల్లీ మీకు అందరూ తెలిసిందే, ఇది పోలింగ్ బూత్. సో యాజ్ సూన్ యాజ్ ఒక క్యాండిడేట్ ఒక పర్సన్ వచ్చినప్పుడు ఓట్ వేయడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. తను ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇక్కడ నేమ్ ముందు చెక్ చేస్తాం వాళ్ళకి క్లాస్ వైజ్. దెన్ అక్కడ నెక్స్ట్ తన ఇంక్ అంటిస్తాడు వేలికి. దెన్ ఫాలోడ్ బై స్లిప్స్ ఇస్తారు, 5 పోస్టులకి 5 స్లిప్స్. ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసిన క్యాబిన్లో ఇచ్చిన స్లిప్లో మార్క్ చేయాలి. 5 స్లిప్స్లో మార్క్ చేసేసి వాళ్ళకు ఎవరైతే అనుకుంటున్నారో ఆ 5 స్లిప్స్లో ఇండివిజువల్గా మార్క్ చేయాలి. చేసి ఇక్కడ ప్రొవైడ్ చేసిన 5 బాక్సెస్లలో వాళ్ళు మీకు రిఫరెన్స్ ఇస్తారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ పోస్ట్కు ఆ స్లిప్ అనేది లోపల వేయాల్సింది అనేది. సో అకార్డింగ్లీ వాళ్ళు వేస్తారండి. థ్యాంక్ యూ. చూస్తే మనకు ఓటర్స్ కూడా రెడీగా ఉన్నారు. 8th ఏ సెక్షన్ మేడం వీళ్ళు? 8th ఏ సెక్షను. 8th ఏ సెక్షన్ గర్ల్స్ చాలామంది క్యూలో ఉన్నారు. మరి టైం సరిపోతుందో లేదో చూడాలి. ఎలక్షన్ అయితే ప్రారంభమైంది. అయితే ఎలక్షన్ గురించి, ఎలక్షన్ పైన అభిప్రాయము మన సీనియర్ టీచరు లక్ష్మి మేడం గారు ఉన్నారు. ఒకసారి మేడం అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మేడం. ఎలా రెడీ చేశారు ఇవంతా ప్రాసెస్? Today is the election day. This is a very special day for our children. They are participating very actively. So this is a great platform to exhibit their talent and exhibit their leadership qualities among the students and mingle along with the students also. So this is a great opportunity the students are getting this year as a part of the elections, and they are very happy. They are very excited to cast their vote. They are all struggling hard. The contestants are also very happy. They have voluntarily come forward to participate in these elections. They are very, very excited. They want to be a part of this program, this election program, with the help of under the guidance of our social teachers and all the teachers. They have actively campaigned the election process also. They have displayed all the arrangements were made very clearly, and all the contesting candidates and their symbols, everything was displayed on the polling booth, and the arrangements are perfectly done by the teachers and along with the students. They have paid the fees also as a nomination fees also, and they are very excited. You can see in the face of the candidates who are casting their votes also. They are very happy, and I think this would be a very grand success in our school as a part of the elections. I wish all the students to select the deserving candidate as a school captain and a head girl. We have the assembly leader, school discipline leader, and they are going to participate all these programs very efficiently. I wish them all good luck to be part of this program and come in a successful manner. I wish them good luck again, once again. థ్యాంక్ యూ మేడం. ఇంకా మేడం వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్ అయితే ఇప్పటి వరకు ప్రాసెస్ మొత్తం గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అక్కడ ఓన్లీ పోలింగ్ బూత్లో ఓన్లీ పోలింగ్ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే అబ్జర్వర్గా ఒక 2 టీచర్స్ కూడా ఉన్నారు లోపల. కాబట్టి అక్కడ ఎలక్షన్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు స్కౌట్స్ అండ్ గైడ్స్ టీం కూడా ఉంది. ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ టీం యొక్క సహకారంతో ఇప్పటివరకు అయితే ఎలక్షన్ స్మూత్గానే స్టార్ట్ అయ్యింది. చూద్దాము, 4:30 వరకు ఎలక్షన్ కంప్లీట్ అయిపోవాలి.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కూడా అంటే టీచర్సే కానీ టీచర్స్కి కూడా ఓటు హక్కు అనేది ఇచ్చినాము. ఒకసారి ఎలక్షన్ గురించి మా టీచర్స్ని అడిగి కూడా తెలుసుకుందాం. ఓకే, వద్దు, సీనియర్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. అయితే గంగాగౌరి మేడంని అడిగి ఒకసారి తెలుసుకుందాము. ఎలక్షన్ గురించి వాళ్ళ యొక్క అనుభవాలు తెలియజేస్తారు. చెప్పండి మేడం, ఎలక్షన్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. స్కూల్లో ఎలక్షన్స్ పెట్టడం వల్ల పిల్లలకి క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఎలక్షన్స్ అంటే ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ వైజ్గా ఎలక్షన్స్ ఎలా పెడుతున్నారో కూడా మీరు అలాగే పెడుతున్నారు. పిల్లలకు కూడా అదంతా తెలుస్తుంది. ఒక మంచి నాయకురాల్లో కూడా వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇక్కడ మనకు చంద్రకుమార్ మేడం కూడా ఉన్నారు. అయితే మా మేడము రిటర్నింగ్ ఆఫీసర్ మేడం ఆల్రెడీ మాట్లాడారు. అయితే ఇక్కడ మనకు చంద్రకుమార్ మేడము రీసెంట్గా ప్రమోషన్ వచ్చిన మేడం ఉన్నారు కాబట్టి మేడంని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే మాకు ఇప్పుడు ఎలక్షన్ గురించి అది అవగాహన లేదు, కానీ నరసింహ సార్ చేయడం వల్ల అన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల పిల్లలలో కూడా క్రమశిక్షణ అనేది నిన్న చూడడం జరిగింది. చాలా బాగా కూర్చొని వాళ్ళందరూ అవన్నీ తయారు చేశారు. ఏంటి బ్యాలెట్ పేపర్స్ అవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అంతే. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇక్కడ మాకు సీనియర్ మేడం ఉన్నారు, నాగలక్ష్మి మేడం యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. ఎలక్షన్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మేడం. ఇక్కడ మన స్కూల్లో అసలు మన బయట చేసినంతకన్నా బాగా చేస్తున్నారు ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ అంతా. మన ఆర్ఓ గారు ఎవరమ్మా, సంధ్యా మేడం ఆర్ఓ గారు, ఇంకా మళ్ళీ మన మొత్తము ప్రసన్న ఏమో మొత్తం సిఇఓ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట ఆమె. ఇంకా మన నరసింహ సార్ ఏమో ఆల్రౌండరు. మొత్తం అందరికీ పిల్లలకి బాగా ఎలక్షన్ ఎట్లా చేయాలో చూపిస్తున్నారు. మొత్తం అంటే బయట ఎలా జరుగుతుందో అలా 5 ఇక్కడ ఒక్క ఓటింగ్ కాదు, ఇక్కడ 5 ఓటింగ్స్ చేస్తున్నాం మేము. అంటే అందుకే ఒక 5 మినిట్స్ పడుతూ ఉంది మాకు ఓటింగ్ చేయడానికి. కొంచెము అక్కడ చాలా ఓటింగ్ ప్రాసెస్ మాత్రం చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. సూపర్ అవుతుంది ఇక్కడ మా స్కూల్లో సూపర్ ఓటింగ్ అవుతుంది. మాకు మా ఆర్ఓ గారు మంచిగా టీ కూడా తెప్పించారు. ఇప్పుడు సూపర్ టీలు కూడా తెప్పించారు. ఆర్ఓ మేడం సంధ్య గారు మాకు టీ కూడా తెప్పించారు. ఇంకా అందరం మేము హాయిగా టీ తాగేసి ఓటింగ్ చేసేసి వచ్చి కూర్చున్నాను. ఇప్పుడే మళ్ళీ వెళ్ళిపోవాలి క్లాస్కి. ఓకే నాన్న. సంధ్య ఓవర్ టు శారద. అన్నీ చెప్పేసి మేడం అభిప్రాయాన్ని తెలియజేయండి. అచ్చు మనకు ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటాయి, ప్రజాస్వామ్యం గురించి దాని గురించి పిల్లలకి బాగా అవగాహన కలుగుతుంది. మా స్కూల్లో బాగా జరుగుతున్నాయి ఎలక్షన్స్. నేను ఈ స్కూల్కి వచ్చాక ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం మాత్రం బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా సోషల్ టీచర్ కూడా ఉన్నారు ఇక్కడ. మేడంని కూడా అడిగి తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మేడం ఎలక్షన్ గురించి. इलेक्शन के बारे में एक्सपीरियंस बोलो. एक्सपीरियंस इलेक्शन से ये मालूम पड़ता कि डेमोक्रेसी अभी ज़िंदा है. अभी भी अपनी उम्मीद बाकी है कि अपन अच्छे से अच्छे अपने लीडर को चुन सकते हैं और अच्छे वर्कर को चुन सकते हैं. इससे ये जाहिर होता है कि डेमोक्रेसी अभी ज़िंदा है. इंडिया से ही बनी डेमोक्रेसी और इंडिया में कायम रहेंगी इंशाल्लाह. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మాకు అరుణ మేడం కూడా ఉన్నారు, సీనియర్ టీచరు. అయితే మేడంని కూడా అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మేడం. ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది? మన బయట జరిగినట్టే మంచిగా ఎలక్షన్ ఏమో బాగా జరుగుతుందండి. ఎవరికి చెప్పటం అడ్రస్ మన స్కూల్ ఎలక్షన్ అంటే మా నాట్కో గవర్నమెంట్ హై స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఏంటంటే డిసిప్లినరీ మేనర్ లాగా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్, లీడర్, స్కూల్ లీడరు, క్యాప్టెన్, హెడ్ గర్ల్, హెడ్ బాయ్ అలా అంటే పీస్ఫుల్ మేనర్లో జరుగుతుందండి. నరసింహ సార్ ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది. నరసింహ సార్ మాత్రం చాలా అంటే బాగా చూసుకుంటున్నారు. ఎన్నో రోజుల నుంచి కృషి చేసి ఆయనే ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. యాదగిరి రెడ్డి సారు, ఇంకా మన టీచర్ సీనియర్ టీచర్ సీతారాములు సార్ ఓవరాల్ చూసుకుంటున్నారు. ఇంకా సీనియర్ టీచర్ ప్రసన్న గారు ప్లస్ సంధ్యారాణి టీచర్ గారు చూస్తున్నారు. ఓకే, ఆల్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సంధ్యారాణి ఆర్ఓ
ఆరో గారు సంధ్యారాణి. చీఫ్ ఎలక్షన్ యా ఐ టోల్డ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ప్రసన్న టీచర్. ఇంకా ఓవరాల్ లక్ష్మీ కుమారి గారు మాత్రం మరే షీఈస్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ షీఈస్ గివింగ్ ద స్పీచ్ ఆల్సో అండ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎవ్రీథింగ్. అండ్ నరసింహ సార్ ఈస్ ద యంగెస్ట్ teacher in our school. He is doing a lot to us. Thank you మేడం. ఇంకా మిగతా టీచర్స్ వాళ్ళ అనుభవాలను కూడా తెలుసుకుందాము, అభిప్రాయాలను కూడా తెలుసుకుందాము. అయితే ఎలక్షన్ ఎలా జరుగుతుందో మనం ఒకసారి చూపిద్దాము. మేడం ఓటు వేసారా మీరు? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకు ఓటర్స్ వస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ బయట సెక్యూరిటీగా ఉన్నటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్, అలాగే ఇక్కడ ఓటర్స్ రావడము, నేమ్స్ చెక్ చేయడము, వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఏంటి మరి అని అంటే, ఐడెంటిటీ కార్డు ఏంటంటే రిజిస్టర్లో నేమ్ ఉండాలి, అదే ఐడెంటిటీ కార్డు. అక్కడ ఓటర్ స్లిప్స్ కూడా ఇస్తుంటారు, ఇక్కడ బాక్స్లో కూడా వేయడం జరుగుతుంది. అక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్ కూడా చాలా సీక్రెట్గా రహస్యంగా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరికి ఓటేస్తున్నారు అనేది అయితే ఎవరికి తెలియదు. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఓటింగ్స్. ఎలక్షన్ చాలా చక్కగా జరుగుతుంది. అయితే ఇక్కడ బయట ఓటర్స్ మాత్రం ఇంకా చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు. తొందరగా కానివ్వాలి, ఎక్కువ పంపకూడదు. ఇక్కడ ఓటర్స్ ఇక్కడ ఏ సెక్షన్ బెట 8th ఏ వాళ్ళు ఆల్రెడీ తక్కువ కొంచెము ఇంకో కొందరే ఉన్నారు 8th ఏ సెక్షన్ నుండి. అయితే మనకు సీనియర్ టీచరు ప్రేమవాణి మేడం గారు కూడా ఉన్నారు. అయితే ప్రేమవాణి మేడం గారిని కూడా ఒకసారి అడిగి ఎలక్షన్ పైన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మేడంని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎలక్షన్ గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలుసు. మన లీడర్ని మనమే ఎన్నుకోవాలి. సో అది స్కూల్ లెవెల్ నుంచే పిల్లల్లో ఆ ప్రజాస్వామ్య పట్ల అవగాహన కల్పించడానికి ఈ స్కూల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడాన్ని నేను అభినందిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా అంటే ఒక అసెంబ్లీకి ఏ విధంగా మనకి స్టేట్ అసెంబ్లీకి అయితే ఏ విధంగా అయితే ఎలక్షన్స్ జరుగుతాయో మన స్కూల్ లెవెల్లో కూడా అదే విధమైనటువంటి పద్ధతి తీసుకొని మీరు చేస్తున్నటువంటి పద్ధతి చాలా బాగుంది. అంటే డిఫరెంట్ వింగ్స్కి డిఫరెంట్ లీడర్స్ని పెట్టి కాంపిటీటర్స్గా పెట్టారు. సో వాళ్ళకి డిఫరెంట్ సింబల్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో క్యాన్వాసింగ్ కూడా చేశారు. క్యాన్వాసింగ్ పూర్తయింది. ప్రజెంట్ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ ఒక సెక్షన్ వైజ్ వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. 8th, 9th స్టూడెంట్సే కాకుండా టీచర్స్ కూడా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, టీచర్స్కి కూడా భాగస్వామ్యం కల్పించడం అనేది ఎంతో ఆనందకరమైన విషయము. సో ఏంటంటే పిల్లలు ముఖ్యంగా దీని వెనకాల ఉన్నటువంటి థీమ్ని కనుక మనం తీసుకున్నట్టయితే కాన్సెప్ట్ ఏంటి అని అంటే ప్రజాస్వామ్యం పట్ల పిల్లలకు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక అవగాహనతో కూడినటువంటి నాలెడ్జ్ అనేది వాళ్ళకి రావడం అనేది ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎలక్షన్ అయితే ఇప్పటి వరకు బాగానే జరుగుతుంది. చూద్దాము. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఓకే, అన్ని సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళ సహకారంతో బాగానే నిర్వహిస్తున్నాము. చూద్దాం. ఇంకా చాలా టైం ఉంది. ఓటర్స్ అయితే వస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఒక్క సెక్షన్ మాత్రమే కంప్లీట్ అవుతుంది. మనకి ఇక్కడ సీనియర్ టీచరు బయాలజికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బయాలజికల్ సైన్స్ జిలాని సార్ గారు ఉన్నారు. ఒకసారి సార్ యొక్క ఎలక్షన్ పైన మీ అవగాహనను తెలియజేయండి సార్, అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మై నేమ్ ఈజ్ జిలాని, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్సెస్. మన పాఠశాలలో ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చాలా మంచి శుభపరిమాణము. ఈ ఎన్నికల ద్వారా పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. తద్వారా దేశానికి సేవ చేయగలుగుతారు. కనుక ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ our children also take a good decision to select a good candidate. Thank you. Okay, thank you sir.